దేవుని నామనికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ కూడా పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు తెలియజేస్తాను. హ్యాపీ రెజరక్షన్ డే. ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈస్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సమాధుల పండుగ అని చెప్పి. సో ఈ యొక్క దినాన్ని మరి గత రాత్రి నుంచే చాలా మంది సమాధుల దగ్గరికి వెళ్ళి మరి దాన్ని పువ్వులతోటి క్యాండిల్స్ తోటి అలంకరించడం అంది జరుగుతూ ఉంటది. సో ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు రీజన్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు యేసుప్రభు వారు మనకి గుర్తు వస్తారు. యేసుప్రభు వారు ఈ లోకంలోనికి ఆయన మానవునిగా, సంపూర్ణమైన మానవునిగా వచ్చి ఆయన సంపూర్ణమైన దేవుడిగా జీవించి ఆయన మరి మన కొరకే, మన పాపల కొరకే ఆయన శిలువ మరణం పొందుకొని ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. కాబట్టి మరి ఆ యొక్క స్త్రీలు ఆయన చెప్పినట్లు 3వ దినాన్ని వెళ్లి సమాధి దగ్గరకు వెళ్లారు. కాబట్టి ఆ ఖాళీ సమాధిని చూసి యేసుప్రభు వారు మరి తిరిగి లేచారన్న శుభవార్త అనేకులకు తెలియజేశారు. అయితే ఈ యొక్క దినాన్ని క్రైస్తవులమైన ప్రతి ఒక్కరికి కూడాను మరి పునాది ఏంటని ఆలోచన చేసినప్పుడు యేసుప్రభు యొక్క పునాది, యేసుప్రభు యొక్క పునరుద్ధానము, క్షమించండి, యేసుప్రభు యొక్క పునరుద్ధానమే మన యొక్క జీవితాలకు గొప్ప విశ్వాసము, పునాది, నిరీక్షణ. కాబట్టి ఇక పునరుద్ధానాన్ని మరి ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగాను జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. సో ఇక పునరుద్ధాన దినమందు యేసుప్రభు వారికి మనకి తన యొక్క పునరుద్ధానం ద్వారా జరిగిన కార్యాలు ఏంటి, ఏం చేశారు అని మనం ఆలోచన చేసినప్పుడు మరి దేవుడి విషయాలు మనం చెప్పాలంటే చాలా ఉంటాయి. కాకపోతే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి. రండి చూద్దాం. మనము మార్కు రాసిన సువార్తలోని 16వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూసుకుందామండి. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనాల్లోని ఇలాగా రాస్తున్నారు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు వచ్చి ఆయనకు పోయివలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చి చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. సో ఇప్పుడు మనం చూసినప్పుడు యేసుప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన మరణించారు, ఆయన సమాధి చేయబడ్డారు అన్నటువంటి విషయము మనందరికీ తెలిసిందే. అయితే ఆయన చెప్పినట్లుగా 3వ దినంన లేస్తారని చెప్పి ఆ యొక్క స్త్రీలు సుగంధ ద్రవ్యములన్నీ కూడాను మరి సిద్ధం చేసుకొని ప్రాతకాల సమయంలోని ఆ యొక్క సమాధి వద్దకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. పునరుద్ధానం ద్వారా దేవుడు మనకిచ్చే ఫలాలు, లేకపోతే ఫలితాలు, లేకపోతే విజయము ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో అతి శ్రేష్టమైన, ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం చూద్దామండి. మొట్టమొదటిగా యేసుప్రభు వారు తన యొక్క పునరుద్ధానం ద్వారా మనకి ఇచ్చింది, లేకపోతే యేసుప్రభు వారు చేసిన కార్యం ఏంటని మనం చూసుకునేటప్పుడు సమాధిపై విజయాన్ని సాధించారండి. సమాధిపై విజయం సాధించడం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు మరి ఈ యొక్క జీవిత ప్రయాణంలోని ఏ ఒక్క వ్యక్తి అయితే చనిపోతారో, మరణిస్తారో వాళ్ళని మనం సమాధి చేస్తాం కదా. సమాధి చేసేటప్పుడు మరి ఇంకా అక్కడ జీవితం అక్కడతోటి వాళ్ళకి సమాప్తి అయిపోద్ది. మరణం అనేది మరి ఆ యొక్క శరీరానికి సంపూర్తి అయిన ఒక సమాధి చేయబడుతుంది అనేటప్పుడు మరి అక్కడ నుంచి వాళ్ళు తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. అంటే సమాధి అనేది ఒక ఎండ్, ఒక జీవితానికి ఒక ముగింపుని మనం చూస్తున్నాము. కానీ మానవ తాలూకా జీవిత ప్రయాణంలోని మరణం ఒకటే ముగింపు కాదు, తర్వాత కూడా మరి జీవితం ఉంది అని తెలియజేసేటువంటి రీతిగా దేవుడు యేసుప్రభు వారు ఆయన సమాధిని గెలిచి లేచినట్లు మనం చూస్తున్నాము. అయితే ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దామనండి. ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలోని మరి సాధారణంగా మనుషులుగా పుట్టిన మనలాంటి వారు మరి జన్మించి తర్వాత మరణించిన తర్వాత ఆ యొక్క మరణం నుంచి వారు ఏ ఒక్కరు లేవరండి. వాళ్ళు అక్కడనే ఉంటారు. ఉదయకాల సమయంలోని మరి సమాధుల దగ్గరికి వెళ్తాం కదా. ఆల్మోస్ట్ నేను కూడా ప్రతి సంవత్సరం కూడా సమాధుల దగ్గరికి వెళ్తానికి అక్కడ పూలతోటి, క్యాండిల్స్ తోటి డెకరేషన్ చేస్తాను. ఈ యొక్క సంవత్సరం నేను వెళ్ళలేదు, మా బాబు వెళ్ళారు. చాలా ఎమోషనల్ అయిపోతున్నానని చెప్పి రావద్దని చెప్పారు. కాబట్టి అంటే అక్కడ వెళ్ళేటప్పటికి ఆ సమాధిలో ఉండింది మరి వాళ్ళకి మనం వచ్చామని తెలియదు, మనం ఏం చేస్తామో తెలియదు, ఎలా డెకరేషన్ చేస్తామని తెలియదు, దేంతో డెకరేషన్ చేస్తామని తెలియదు. కానీ మనకి యొక్క ఫీలింగ్ ఏంటి, ఎందుకు వెళ్తున్నారు, అందరు ఎందుకు వెళ్తున్నారో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఒక విషయం జ్ఞాపం చేసుకుంటాను. ఒకటి ఏంటంటే మా సమాధి అంటే మా హస్బెండ్ ఉన్న సమాధిలోని మావయ్య గారిది, అత్తయ్య గారిది కూడాను అందులో ఉంది. బిషప్
జోసెఫ్ గారు, వింతి జోసెఫ్ గారు కూడా ఎంతో భారభరితమైన పరిచయం చేశారు. జీరోతో స్టార్ట్ చేసి వాళ్ళు 350 సంఘాలు ఇంకా అనేకమైన కార్యకలాపాలు జరిగించారు కదా. ఈ యొక్క దినాన్ని మరి ఒకనొక దినాన్ని మనం అక్కడికి వెళ్ళేటప్పటికి, సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుని దగ్గరకు మనం ఏం తీసుకుని వెళ్తాము అని చెప్పడానికి ఒకటి రీజన్ అండి. రెండవది ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మరి ఈ యొక్క దినాన్ని మీరు దేవుని సన్నిధానంలో ఉన్నారు, మేము భూమి మీద ఉన్నాం కాబట్టి ఏదో ఒక దినాన్ని పౌలు గారు చెప్పినట్లుగా దేవుని యొక్క సన్నిధానంలో కలుసుకుందాం మన ఒక నిరీక్షణతో అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటది. అంటే ఈ లోకంలోని మనుషులు 2 రకాలుగా ఉంటారండి. మనం సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ పూలు గాని క్యాండిల్స్ గాని అలంకరించకపోతే ఇంకా వాళ్ళ పైన వాళ్ళు మర్చిపోయారు, బాధ్యత లేదు, ఇంకిలాగ అంటూ ఉంటారు. ఒకవేళ వెళ్ళామనుకోండి, దేవుని తలకి బైబిల్లో ఇలాగుందా, ఎందుకు ఇలా చేస్తున్నారు, వాక్యం బోధించే వాళ్ళు ఇలా చేస్తారా అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా లోకపరంగా ఒక పక్కన ఇవన్నీ పెట్టినప్పుడు దేవుని తలకి వాక్యము మనకి జ్ఞాపం చేస్తుంది. దేవుని తలక వాక్యం మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు మరి యేసు ప్రభువారు అయితే ఆయన మరి తనంతట తానే ఈ లోకంలోనికి జన్మించడానికి, జీవించడానికి, అలాగనే తనంతట తానే తన యొక్క ప్రాణం పెట్టుకోవడానికి, తీసుకోవడానికి కూడాను అధికారం కలిగిన వాడు. యోహాను రాసిన సువార్తలోని 10వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగా తెలియచేస్తున్నాడు. అంటే మనం ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరం కూడాను మనంతట మనము ఎవరం కూడాను జన్మించలేదు. అయితే జీవిస్తున్న నేపథ్యంలోని యేసు ప్రభువారు మనం అంగీకరించిన విధానం బట్టి, ఆయన తలక రక్తం చేత కడుగబడిన విధానం బట్టి మన మరణం చెందిన తర్వాత మన తలక డెస్టినేషన్ ఏంటంది తెలియచేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేసినప్పుడు కేవలము యేసుప్రభువారి యొక్క సమాధి మాత్రమే. ఎంతో మంది గొప్పవారు యేసుప్రభువారి కంటే ముందును, యేసుప్రభువారి కంటే తర్వాతను ప్రముఖ వ్యక్తులు, ఇంకా మరి ఖ్యాతిగాంచిన వారు గాని, ప్రథమ స్థానాల్లో ఉన్నవారు గాని, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు అవనియండి, వాళ్ళందరూ కూడా మరణించారు. కానీ ఏ ఒక్కరు కూడా తిరిగి లేవలేదండి. కానీ యేసుప్రభువు వారు మాత్రము తిరిగి లేచారు. ఫ్రాంక్స్ మేరిసన్ అని ఒక ఆయన మరి నాస్తిక న్యాయవాది అనమాట. ఈయన ఎలాగైనా సరే యేసుప్రభువారి తాలిక పునరుద్ధానము బూటకము అని చెప్పి నమ్మించాలి, ఆధారాలతోటి నిరూపించాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారండి. 1930 సంవత్సరంలోని ఈయన హూ మూడ్ ద స్టోన్ అని చెప్పి రాశారు. రాసిన తర్వాత ఈ యేసుప్రభువారు ఎప్పుడైతే ఆయన మరి ఇలాగా అబద్ధము అని ప్రూవ్ చేయాలని ఎన్నో ఆధారాలు సేకరించిన తర్వాత యేసుప్రభువారి తాలూకా మరణము సత్యము అని ఆయన రుజువు చేసుకుని ఆయన రాసిన పుస్తకాన్ని తిరిగి రాస్తారండి. కాబట్టి ఏ ఒక్కరు కూడాను యేసుప్రభువారి యొక్క మరణము తర్వాత ఆయన పునరుద్ధానుడయ్యారు అని ఏ ఒక్కరు కూడాను అబద్ధమని చూపించలేకపోయారు. ఇంకా ప్రముఖమైన వ్యక్తులు, డాక్టర్లు చాలా మంది కూడాను ఆ యొక్క పునరుద్ధానము అబద్ధం అని ప్రూవ్ చేద్దామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి వారెవరూ కూడాను ప్రూవ్ చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మరి యేసుప్రభువారు సమాధిపై విజయాన్ని సాధించారు. అంటే మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తాడు అనమాట. ఆయన లేఖనాల ప్రకారము మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారని తెలియచేస్తున్నారు. ఒకసారి చూద్దాము. పౌలు గారు రాస్తున్నారు, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోని 3-4 వచనాలు మనం చూసుకునేటప్పుడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడిను అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఆయన సమాధి చేయబడ్డారు అనడానికి మరి గవర్నమెంట్ తాలూకా ప్రూఫ్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ దినాల్లోని రోమ గవర్నమెంట్ అలాగనే మత నాయకులు కూడా వీటన్నిటికీ కూడా ప్రూవ్ గా ఉన్నారండి. ఆ విషయం కూడా ఒకసారి చూద్దాం రండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలోని 62-66 వచనాలు మనం చూసుకునేటప్పుడు ఆ యొక్క యూద మత నాయకులు ఏమని చెప్తున్నారంటే, ఆ యొక్క గవర్నర్ దగ్గరకు వెళ్లి, అయ్యా అతను సజీవుడిగా ఉండేటప్పుడు 3 దినాలు అయిపోయిన తర్వాత లేస్తానని చెప్పారు, కాబట్టి ఇప్పుడు మీరు ఆ సమాధిని భద్రం చేయండి అని చెప్తున్నాడు. చదువుతున్నానండి 64వ వచనము. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము అని చెప్తున్నారు. కాబట్టి పిలాతు అంటే అక్కడ గవర్నర్ ఆయన ఏం చెప్తున్నారంటే 65వ వచనం దగ్గర రాగానే, అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు అని తెలియచేస్తున్నారు. కాబట్టి సమాధిపై విజయానికి మరి కారణము ఎందుకు, మనం సమాధిపై విజయం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు యేసు ప్రభువారు మరణించిన తర్వాత ఆ యొక్క బాడీని మరి ఆ సమాధిలోని
ఆ గుహలో పెట్టిన తర్వాత పెద్ద రాయి ఒకటి పొర్లించి దానికి ముద్ర కూడా వేశారంట. వేసి అక్కడ కావలి వారు యోధ మత నాయకులు అందరూ కూడాను అక్కడ ఉంటున్నారు. ఎందుకనంటే ఒకవేళ ఆయన తలకి శిష్యులు వచ్చి ఆయన బాడీ తీసుకుని వెళ్ళిపోయి ఈయన లేచడని చెప్తారేమో అని చెప్పి. కానీ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు యేసు ప్రభువారు సమాధిని జయించారు అనేది మనకి ఇక్కడ రాస్తున్నారు. మనం ఇందాక చదువుకున్న లేఖన భాగాల్లోని మార్కు రాసిన సువార్తలోని 16వ అధ్యాయంలోని మరి 6వ వచనంలో ఇలాగా తెలియచేస్తున్నాడు. రండి చూద్దాం ఒకసారి. అక్కడ స్త్రీలు అందరూ వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీలు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ యొక్క సమాధి ద్వారం ముందు మరి చాలా పెద్ద రాయి ఉంది కదా, మనం ఎలాగా తీస్తాము, దాన్ని ఎవరు పొర్లిస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుని తాలూకా దూతలు వచ్చి ఆ యొక్క రాయిని పొర్లించడం ద్వారా మరి వాళ్ళు వెళ్లేసరికి రాయి పొర్లించబడి ఆ యొక్క సమాధి ఖాళీ ఉండడం చూస్తున్నారు. 6వ వచనం చదువుతున్నాడండి, మార్కు 16:6. అందుకు అతడు అంటే దూత ఆ యొక్క స్త్రీలతో ఈ రీతిగా తెలియచేస్తున్నారు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము అంటే ఖాళీ స్థలము చూడుడి అని తెలియచేస్తున్నాడు. ఎంత అద్భుతం చూడండి. ఈ యొక్క దినాన్ని మనం చూసుకునేటప్పుడు ఖాళీ సమాధి, ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఖాళీ సమాధి ఉందంటే కేవలం యేసుప్రభు వారి యొక్క సమాధి మాత్రమే. కాబట్టి ఆ యొక్క పాలస్తీనా ప్రాంతంలోని యేసుప్రభు వారి సమాధి ఉంచిన స్థలంకి ఏమైనా రాస్తారంటే గార్డెన్ టూమ్ అని రాస్తారు. అంటే అదంతా కూడా ఇప్పుడు ఒక తోటలాగా చేసి అక్కడ అందరూ వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అవైలబుల్గా ఉండడం కొరకు ప్రతిదీ కూడాను అరేంజ్ చేయడం చూస్తా ఉన్నాం అనమాట. కాబట్టి ఫస్ట్ దేవుడు చేసిన కార్యము ఆయన లేవడం వలన, పునరుద్ధరణ అవ్వడం వలన సమాధిపై విజయాన్ని దేవుడు అనుగ్రహించారండి. రెండవది మనం చూసుకునేటప్పుడు ప్రభుత్వంపై విజయాన్ని ఇచ్చారు. ప్రభుత్వంపై విజయం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడున్న ప్రభుత్వం, రోమా ప్రభుత్వం వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని మరి ఏ నారము ఆయన చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళే చెప్తున్నారు, ఈయనలోని మాకే నేరం కనబడలేదు, ఏ దోషం కనబడలేదు అని చెప్పినప్పటికీ కూడా మరి వాళ్ళు వెంటనే ఆ యొక్క యేసు ప్రభు వారిని శిక్షించారు, మరణానికి అప్పచెప్పినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అప్పచెప్పారు కదా, వాళ్ళు యేసు ప్రభు వారిని ఈ యొక్క జయించే విధానం బట్టి ఏం చూశారు, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు ఏంటంది మనం చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో ఇలాగ రాస్తున్నాడు, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపను జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేరి అంటున్నాడు. ఇక శతాధిపతి గాని కావలి వారు గాని మరి ఎవరు అని మనం చూస్తున్నప్పుడు రోమా గవర్నమెంట్ తాలూకా రోమీలు అనమాట. వీళ్ళు రోమీలు అయ్యేటప్పుడు మరి కంప్లీట్ గా వీళ్ళు దేవునికి వ్యతిరేకులు. వాళ్ళు శిక్ష అమలు చేసేది వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎలాగా దేవునికి మరి ఎంత క్రూయల్ గా దేవునికి పనిష్ చేస్తూ తీసుకుని వెళ్లారన్నది మనం ధ్యానం చేసాం సిలువ ధ్యాన కోడికల్లోనే. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఏమని చెప్తున్నారంటే నిజంగా ఈయన దేవుని కుమారుడే దేవుడు అని చెప్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుత్వం కూడాను మరి చెప్పాల్సిందే సాక్ష్యం. ఎందుకనంటే మరి ఆయన తను తాను ప్రూవ్ చేసుకున్నారు సంపూర్ణమైన దేవునిగా. అలాగనే ఇంకా మనం చూసుకునేటప్పుడు అంత భద్రం చేశారు కదా, భద్రం చేసిన సమాధి కూడాను మరి ఖాళీ అవడము, అక్కడ దూతలు వచ్చి దాన్ని ఓపెన్ చేసి కూర్చున్నట్లు మనం చూస్తున్నాము. చూద్దాం రండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలోని 2వ వచనము మనం చూద్దామండి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ప్రభుత్వంపై విజయం అని చెప్పాం కదా. ప్రభుత్వం ఏం చేశారు, ఆ యొక్క మత నాయకులు ఏం చేశారని మనం చూసుకునేటప్పుడు పెద్ద రాయి పొర్లించి దాన్నంతా కూడా మరి కంప్లీట్ గా కవర్ చేసేసి ఆ యొక్క ముద్ర వేస్తారు. కానీ దేవుని తాలూకా గవర్నమెంట్, దేవుని తాలూకా దూతలు, దేవుని తాలూకా రాజ్యం నుంచి దిగివచ్చి ఆ రాయి పొర్లించి ఖాళీ సమాధి చేసి అక్కడ కూర్చున్నారని రాస్తున్నారు. హల్లెలూయా. అంటే ఈ లోకంలోని ప్రభుత్వంకి ఎంత అధికారం ఉందో, ఎంత హక్కు ఉందో, మరి దాన్ని కూడా జయించేటటువంటి అధికారము హక్కు అంతా కూడాను దేవునికి ఉంది, పరలోక రాజ్యానికి ఉంది. అందుకనే యేసు ప్రభు వారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అండి. ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో వస్తూ ఉన్నారు. ఆయన ప్రభావము, ఆయన మహిమా వస్త్రాలు, ఆయన పెండ్లి వస్త్రాలు ప్రతిదీ కూడాను మనకివ్వాలని ఆశపడుతున్నారు. కాబట్టి ముందుగా ఈ లోకంలోని తన
తాలూకా మరణం ద్వారా, తన తాలూకా పునరుద్ధానం ద్వారా ప్రభుత్వాన్ని జయించినట్లు మనం చూస్తామనండి. ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్దామండి. మూడవది మనం చూసుకునేటప్పుడు మరణంపై విజయం చూస్తున్నాం. మరణంపై విజయం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, పుట్టినవాడు గిట్టక తప్పదు కదా అని ఈ లోకంలో ఒక నానుడు ఉంది, పుట్టుట గిట్టుట కొరకే అని చెప్పి. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి, మరణించాలి అన్నది ఒక నానుడు ఉంది. అయితే మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. మరణం అనేది ఒక అడ్రస్, కంప్లీట్ గా ఎండ్ కాదు, కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితము ఎక్కడికి తీసుకుని వెళ్తోంది అని మనం చూసుకోవాలి. ప్రముఖ దైవజనులు డేల్ మోడీ గారు ఈ రీతిగా తెలియచేస్తున్నారు, డెత్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్ బట్ ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని ఆయన తెలియచేస్తున్నారు. అంటే ఈ లోకంలోని మరణం అనేది ఒక ముగింపు కాదు, కానీ దానికి అడ్రస్ మారుతుందంతే అని చెప్తున్నాడు. ఆ అడ్రస్ ఏంటి మారుతుంది అని మనం చూసుకునేటప్పుడు, ఒక దేవుని సన్నిధానంలోని, దేవుని యొక్క లేఖన భాగంలోని మనం ధ్యానం చేసేటప్పుడు మనిషికి 2 మరణాలు. ఆ 2 మరణాలు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఫస్ట్ ఇది దేహం అనేది మరణించడం, రెండవది ప్రతి మానవుల్లోని ఆత్మ ఉంటది, కులమత భేదం లేకుండా. ఏ దేశం అవనియండి, ఏ రాష్ట్రం అవనియండి, ఏ భాష అవనియండి, ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంటారు. ఆత్మ ఉండేటప్పుడు ఈ యొక్క శరీరంతో ఉన్న మనము ఎలాగ ఉంటున్నామో, ఏం జీవిస్తున్నామో, ఏంటి ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి ఒకానొక దినాన్ని ఈ యొక్క శరీరము మరి చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత లోపలున్న ఆత్మ ఆ యొక్క డెస్టినేషన్కి వెళ్తారనమాట. అంటే దేవుని తాలూకా లేఖన భాగాలు మనం చూసినప్పుడు, యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు, ఆయన తాలూకా రక్తం చేత కడగబడిన వాళ్ళు, మరి దేవుని చేత నడపబడిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ రాజ్యం వైపు ఆ యొక్క ప్రయాణం ఉంటది. కానీ ఇది యేసు ప్రభువుని నమ్మకుండా, మరి అందులోని మరి రక్తం చేత కడగబడకుండా ఈ లోకంలోని పాపంలోనూ శాపంలోనూ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడాను వాళ్ళ తాలూకా ఆత్మ నరకానికి వెళ్తోంది. ఈ లేఖన భాగాలన్నీ కూడాను చూద్దామండి. మరణం అనేది ఆత్మపరమైన మరణము, భౌతిక పరమైన మరణము. కాబట్టి ఈ లోకంలోని ఫస్ట్ దేవుడు భౌతిక పరమైన మరణాన్ని ఆయన జయించారండి. మరి పేతురు గారు ఇలాగ తెలియచేస్తున్నారు. అపోస్తులు రాసిన కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం మనం చూసినప్పుడు, మరణము ఆయనను బంధించట అసాధ్యము అని తెలియచేస్తున్నాడు. అంటే భౌతిక పరమైన మరణము ఆయన్ని బంధించలేదు. అలాగనే ఆత్మ దేవునికి తెలియచేస్తున్నాడు. ఆ యొక్క ఆత్మ తండ్రికి ఈ రీతిగా తెలియచేస్తున్నారు. యేసుప్రభువారు కలువరి శిలువలో ఆయన పలికిన 7 మాటల్లోని 7వ మాట మనం జ్ఞాపకం చేసినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తా ఉన్నానని తెలియచేస్తున్నాడు. లోక రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనం మనం చూసినప్పుడు ఆయన చెప్తున్న మాట, అంటే మట్టి నుండి తీయబడిన ఈ మనిషి, మట్టితో తయారు చేయబడిన ఈ మనిషి మరి ఒకానొక దినాన్ని మన్నైపోయిన తర్వాత ఆత్మ దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి. మరి యేసు ప్రభువారు ఈ లోకంలో మట్టి నుంచి మానవుని తయారు చేసి ఆది కాండంలోని 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకునేటప్పుడు, నీవు మట్టి నుంచి తీయబడ్డావు అని చెప్తున్నారు. ఆ నాసిక రంధ్రంలోని జీవవాయువు నోదుగా నరుడు జీవాత్మ ఆయనని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే మరి మానవుడు దేవుడు చేయొద్దన్న పాపం చేస్తున్నారో అప్పుడు దేవుడు ఇలాగ తెలియచేస్తున్నారు. ఆది కాండం 3వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకునేటప్పుడు, నేల నుండి నీవు తీయబడితివి, మన్ను నుంచి తీయబడతావు కాబట్టి తిరిగి మన్నైపోదు అని తెలియచేస్తున్నాడు. ప్రసంగి గ్రంథంలోని 12వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ తెలియచేస్తున్నారు, మన్నైనది వెండికటి వల్లనే మన్నైపోతుంది, కానీ ఆత్మ దేవుడు దయచేసిన దేవుని యొద్దకు వెళ్తా ఉంది అని తెలియచేస్తున్నారు. కాబట్టి దేవుని యొద్దకు మన యొక్క ఆత్మ వెళ్ళాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా మరలా దేవుని తాలూకా సహాయము మనకు అవసరం అండి. కాబట్టి దేవుడు మరణాన్ని జయించారు. పౌలు గారు హెబ్రీలకు రాస్తూ 2వ అధ్యాయంలోని చాలా చక్కగా వివరిస్తున్నారు. రండి చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 14-15 వచనాలు ఇలాగా రాస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయనని రాస్తున్నాడు. అవును, నిజమే కదా. ఈ యొక్క దినాన్ని మరణం అనేది మన యొక్క జీవితాల్లోని ఎన్నో రీతిలుగా మరి ఏలుబడి చేస్తోంది. ప్రాముఖ్యంగా మరణ భయం ప్రతి ఒక్కరికి ఈ రోజున అనేక మంది ఎన్నో పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేస్తున్నారు. మరి ఎలాగ మనం సిలువను ధ్యానం చేసుకుంటున్నాము, యేసుప్రభువుని నమ్ముకుంటున్నాము అని మనం రకరకాలుగా మన నమ్మకాలను
వీటన్నిటిని కూడా ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు భూమి మీద జీవిస్తున్నప్పుడు మనకి క్షేమస్థితి కావాలి, ఆశీర్వాదం కావాలి. అలాగనే ఒకనొక దినాన్ని మనం చనిపోయిన తర్వాత మరి ఆ యొక్క స్వర్గానికి వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలన్నది మన తాలూకా తాపత్రయము. అంటే ప్రతి ఒక్కరిలో కూడా మరణ భయం ఉంది అని మనం గమనించాలి. మరణ భయం ఏమంటే చనిపోతాము అనేటువంటి భయం కాదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అన్నటువంటిది భయం మనల్ని వేధిస్తూ ఉంటది. కాబట్టి ఈ యొక్క దినాన్ని యేసు ప్రభువారి ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన తలక పునరుద్ధానం ద్వారా దేవుడు మనకి మరణంపై విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. పౌలు గారు అంత క్లియర్ గా రాస్తున్నారండి. ఇంకా మనం లేఖన భాగాలు చూసుకునేటప్పుడు ఇవన్నీ చూశారు కాబట్టే పౌలు గారు ఇలాగా తెలియచేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగా రాస్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పి. అంటే చావు ఎందుకు లాభం అనే ఆలోచన ఆయన చెప్తా ఉన్నారు. అంటే మరి బ్రతికినప్పుడు ఈ లోకంలోని క్రీస్తు ప్రభు వారిలో జీవిస్తూ, క్రీస్తు ప్రభుని కలిగి జీవిస్తూ, మరి నేపథ్యంలోని చనిపోయిన తర్వాత ఆయన ఉండే రాజ్యంలోని ఆయనతో పాటు సంతోషంగా ఉండొచ్చు. ఆయన తాలూకా భావము మరి ఇంకా లేఖన బాగా లోతుగా చూడడానికి సమయం సరిపోదు. కాబట్టి దేవుని చిత్తమైతే ఇంకోసారి ఇక మరణం గురించిన విషయాలు కొన్ని ధ్యానం చేద్దామండి. అయితే ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి దేవుని మాటలు బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన యొక్క పునరుద్ధాన కార్యం బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు మరణాన్ని జయించారు, మనకి మరణంపై విజయాన్ని కూడాను అనుగ్రహించారండి. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఒక మాట తెలియచేస్తున్నాడు. ఆ మాట చూసుకుని ముందుకెళ్దాం. మనం యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలోని 24వ వచనం మనం చూసుకునేటప్పుడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని తెలియచేస్తున్నాడు. అవును, ఎవరైతే దేవుని మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకంట దేవుడు ఏం చేస్తున్నాడంటే మరణంలో నుండి జీవంలోనికి దాటేస్తున్నాడంట. మరణంలో నుండి అంటే ఆత్మ చనిపోకుండా, ఆత్మ మరణం అనేది, ఆత్మ మరణం అంటే ఏంటంటే రెండవ మరణం, అదే నరకము. శరీరం ఒకసారి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది మరలా ఎక్కడికి వెళ్ళాలి అన్నది ప్రాముఖ్యమైన విషయం కదా. ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క ఆత్మ అనేది నరకంకి వెళ్ళిపోకుండా దేవుడున్న స్థలంలోకి వెళ్ళాలనుకునేటప్పుడు భూమి మీద ఈ యొక్క శరీరం తున్నేటప్పుడే ఆయన మాటలు విని ఆయన విశ్వాసం ఉంచి ఆయన మన హృదయంలో చేర్చుకొని మన జీవితంలోని ఆయనకు ఆధిపత్యం వహించినప్పుడు, ఆయన చెప్పినట్లు నడిచినప్పుడు ఆ యొక్క ఆత్మ అనేది తిరిగి దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్తుంది అని తెలియచేస్తున్నారు. ఆ దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్లే వారికి తీర్పు ఉండదు. తీర్పు ఎందుకునంటే తీర్పు తీర్చిన తర్వాత దేవుడి వారికి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే మరి ఆ పనిష్మెంట్ లోని నరకంకి వెళ్తారు అని యోహాన్ గారు తెలియచేస్తున్నారు. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనంలో చాలా క్లియర్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన తలక పునరుద్ధానం వలన మరణంపై విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు. 4వది మనం చూసినప్పుడు లోకంపై విజయం అండి. లోకంపై విజయం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు అసలు లోకం అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. లోకం అంటే ఏంటి, లోకంలో ఉన్నది ఏంటన్నది మనం తెలుసుకునేటప్పుడు మరి యోహాన్ గారు ఇలాగ రాస్తున్నారు. యోహాన్ రాసిన పత్రిక మొదటి పత్రికలోని 2వ అధ్యాయం 16-17 వచనాల్లోని ఇలాగ రాస్తున్నారు, లోకంలో ఉన్నది అంతయు అనగా శరీర ఆశ, నేత్రాశ, జీవపడమ్మని. అసలు పాపం ఎలాగ వస్తుంది, మన మానవుడు ఎందుకు ఇన్ని రకాలైన దుష్కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి అని మనం ఆలోచన చేసినప్పుడు ఇన్ని రకాలైన పనిష్మెంట్లు, ఇన్ని రకాలైన మరి మరణదండనలు, లేకపోతే ఎన్ని కక్షలు, కలహాలు, పగలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేసినప్పుడు లోకంలో ఉండే ఈ 3 విషయాల గురించే, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, వీటి వలన ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఆయన చెప్పిన రీతిగా మరి దేవుడు వీటన్నిటిని కూడా జయించారండి. శరీరాశని, నేత్రాశని, జీవపడంబాన్ని ఆయన జయించారు. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళతో చెప్తారు కదా, నా యందు దోషము ఏమైనా ఉన్నదని, పాపం ఏమైనా ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలోని 46వ వచనంలో ఈ మాటలు మనకి కనబడతాయి అన్నమాట. అంటే లోకంలో జీవిస్తున్న వాళ్ళు లోకం పాపం లేకుండా, లోక పాపం అంటకుండా ఆయన జీవించారు. ఆయన జన్మించడమే, ఆయన తలక జీవితమే, ఆయన ఫార్మేషన్ అంతా కూడాను చాలా పరిశుద్ధమైంది. అలాగనే ఈ లోకంలో జీవిస్తూ కూడాను పరిశుద్ధంగా ఆయన జీవించారు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మనకి ఈ రీతిగా తెలియచేస్తున్నారు, లోకంపై విజయాన్ని అనుగ్రహించారండి. ఆయన తలక పునరుద్ధానం ద్వారా ఆయన మనకు తెలియచేయించిన మాటలు ఏంటంటే లోకాన్ని జయించాను. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఇలాగ తెలియచేస్తున్నారు,
కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకునండి, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, ఎందుకంటే నేను లోకంను జయించాను అని తెలియచేస్తున్నారు. అవును, ఆయన లోకాన్ని జయించారు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, అమ్మో లోకంలోని ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి స్థితిగతులు, ఇలాంటి మనుషులు కదా, ఇలాంటి పరిస్థితుల్లోని సందర్భాల్లో సమయాల్లోని మనం ఎలాగా పరిశుద్ధంగా జీవించగలము, లేకపోతే ఎలాగా దేవునికి అనుకూలంగా జీవించగలము, ఎలాగా దేవునిలో నడవగలమని చెప్పి మనం అనుకుంటాం. కానీ మరి దేవుడు మనలో ఉండి మనకి జయించే రీతిగా నడిపిస్తారంట. అందుకనే యోహాన్ గారు ఇలా తెలియచేస్తున్నారు. యోహాన్ రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయంలోని 4వ వచనంలో మనం చూసుకునేటప్పుడు మరి ఈ లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు. అవును, లోకమును జయించిన దేవుడు మనలో ఉండి మనల్ని జయ జీవితంలోకి నడిపించడానికి ఆయన సమర్థుడు అని మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆయన జయించారు, మనకి జయాన్ని అనుగ్రహిస్తున్నారు. 4వది మనం చూసుకునేటప్పుడు లోకంపై విజయం మనది మనం చూస్తున్నాము. ఆయన తాలూకా పునరుద్ధానము లోకంపై విజయాన్ని సాధించింది. మనం కూడా లోకంలో ఉన్నాం కాబట్టి మనం కూడా విజయము కలిగి జీవించాలి, విజయం పొందుకోవాలని దేవుడు తాలూకా ఇష్టం అభిష్ట అయి ఉన్నది. అందుకనే ఆయన వాక్యం కూడా ఆయన తాలూకా ప్రవచనం ఈ రీతిగా మనం చూస్తున్నాము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకునేటప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించిన అంటున్నాడు. లోకం అంటే లోకంలో ఉన్నటువంటి మరి శరీరాశ, నేత్రాశ, జీవటంబం కాదు, కానీ మనల్ని ప్రేమించారు, మనల్గా ప్రేమించారు. ఆయన మన పాపాన్ని క్షమించి మనకి నిత్య జీవం అనుగ్రహించడానికి లోకంలో ఉన్న మనల్ని లోకంపై విజయం పొందుకొని ఆయనలో ముందుకు కొనసాగడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నారండి. కాబట్టి ఆయన తాలూకా పునరుద్ధానం వలన లోకంపై విజయం కలుగుతుంది. 5వది లాస్ట్ అండ్ ఫైనల్ మనం చూసినప్పుడు పాపంపై విజయం అండి. సమస్త మరి కీడులకు మూలం ఏంటంటే పాపం కదా. ప్రతిదానికి శిక్షలు అవనియండి, యేసుప్రభువు అసలు ఈ లోకంలోకి రావడానికి, ఆయన శిలువపై మరణించడానికి, తిరిగి లేవడానికి అన్ని కారణాలు ఏంటంటే పాపం. ఈ పాపము అనేది మనం చూడగానే మనకి గుర్తు వస్తుంది. పాపం వల్లనే మరణం వస్తుంది. భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు పౌలు గారు రోమిలికి రాస్తూ 6వ అధ్యాయంలోని 22, 23 వచనాలు మనం చూసుకునేటప్పుడు పాపం వలన వచ్చే జీతం మరణము అని తెలియచేస్తున్నాడు. ఆ మరణం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దానికి అప్పుడు ఏంటంటే 2వ మరణము, నరకం అనేది మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క 2వ మరణం నుంచి మనం తప్పించబడాలంటే ముందు ఈ పాపం నుండి మనం విడుదల పొందుకోవాలి, విమోచించబడాలి. అందుకనే ఆయన ఈ రీతిగా తెలియచేస్తున్నారు. మత్తయి రాసిన సువార్తలోని 20వ అధ్యాయం 28వ వచనం మనం చూసినప్పుడు అనేకులకు బ్రతక విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు ఆయన తను అర్పించుకోవడానికి లోకంలోకి వచ్చారని చెప్పి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకుల పాపం నిమిత్తము మనం ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు చేసాం కదా. పాస్ట్ లైఫ్ లోని, ప్రజెంట్ లైఫ్ లోని, ఫ్యూచర్ కి సరిపడా దేవుడు ఒక్కసారే ఆయన తను తాను అర్పించుకొని వన్స్ ఫర్ ఆల్ అన్నిటికీ కూడా ఆయన వెల చెల్లించి ప్రతి పాపం నుండి, శాపం నుండి మరి విమోచన అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. ఈ పాపం నుండి విమోచన కలుగ చేసిన దేవుడు. ఎందుకు అంటే పాపం అనేది దేవునికి మానవునికి కూడాను దూరం చేసేది. యెషయా గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి అంటున్నాడు. అవును, దేవుడితో మనం మాట్లాడాలనుకున్నా, దేవుని తాలూకా దర్శనం మనం పొందుకోవాలనుకున్నా, దేవుని ద్వారా ఏదైనా సహాయం పొందుకోవాలనుకున్నా, మన ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా, అంగీకరించాలన్నా కూడాను మనకి దేవునికి మధ్యలో కూడాను ఎటువంటి పాపం అనేది ఉండకూడదు. ట్రాన్స్పరెన్స్ గా మన ప్రతిదీ కూడా ఉండాలి. కాబట్టి ఆయన ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. ఆ పాపంపై విజయాన్ని దేవుడు అనుగ్రహించారు. అంటే ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించడం వలన మనకి పాప విమోచన కలుగుతూ ఉంది. సర్వ మానవాళి పాప పరిహార్థం, రక్త ప్రోక్షణం అవశ్యమని చెప్పారు. కాబట్టి ఆ యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తంగా ఉండాలి. కాబట్టి రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 9:22లో తెలియచేస్తున్నారు. కాబట్టి ఆయన కలువరి శిలువలోని మన తాలూకా ప్రతి పాప భారాన్ని, శాప భారాన్ని ఆయన పైన వేసుకొని భరించి దాని నుండి మనకి విమోచన అనుగ్రహించారండి. ఈ రోజు విమోచన అనుగ్రహించి ఆయనకి మనకి కూడా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాన్ని అనుగ్రహించి ఆయనతో సహవాసాన్ని మనకు అనుగ్రహించి మరణం అనేది మన యొక్క జీవితాల్లోని ఏలుబడి లేకుండా మనకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం తెలియచేస్తున్నారు. పేతురు గారు కూడా రాస్తున్నారు. మొదటి పత్రికలోని 18
మొదటి పత్రికలోని పేతురు రాసిన మొదటి పత్రిక 18 మనం చూసినప్పుడు మరి ఆ దేవుని తాలూకా అమూల్యమైన రక్తం చేత మనము విమోచించబడ్డాము అని రాస్తున్నారు. ఆ యొక్క విమూల్యమైన రక్తం చేత మనం విమోచించబడ్డాము. కాబట్టి వాక్యము పౌల్ గారు ఫైనల్ గా తెలియచేస్తున్నారు. మరి రోమిలకు రాస్తూ 8 మనం చూసుకునేటప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎటువంటి నరక శిక్ష అనేది మనకి జీవితంలో లేకుండా ఆయన తలక రాజ్యంలో ఆయనతో పాటు సంతోషంగా ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించడానికి ఎన్ని రకాలైన విజయాలను దేవుడు అనుగ్రహించారండి. సమాధిపై విజయాన్ని దేవుడు అనుగ్రహించారు, ప్రభుత్వంపై దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు, మరణంపై దేవుడు విజయాన్ని అనుగ్రహించారు, లోకంపై దేవుడు విజయాన్ని అనుగ్రహించారు, పాపంపై దేవుడు విజయాన్ని అనుగ్రహించారు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు సజీవుడండి. ఆయన లేచున్నాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి మనకెంతో గొప్ప నిరీక్షణను, మనకెంతో బలాన్ని, మరి ఎంత గొప్ప రక్షణని అనుగ్రహిస్తున్నాడు, ఎంత గొప్ప విడుదలను విమోచనను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనకి ఆయన గొప్ప భరోసా ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలోని 1:18 మనం చూసుకునేటప్పుడు మృతుడనైతిని గాని సజీవుడిగా ఉన్నానని తెలియచేస్తున్నాడు. ఎందుకనంటే మత్తయి రాసిన సువార్తలోని 20 మనం చూసుకునేటప్పుడు యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో తోడుగా ఉండడం కొరకు అని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకునండి. మరి మరణంను జయించి తిరిగి లేచిన దేవుడు, సజీవుడుగా ఉన్న దేవుడికి మన తాలూకా సమస్యలు, మన తాలూకా బాధలు, ఇబ్బందులు, మరి మనకి ఉన్నవి ఏమైనా బ్రతకలేని పరిస్థితులు డీల్ చేయడానికి ఆయనకి ఏమాత్రం అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి వాక్యం వీక్షిస్తున్న మీరు ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం వీక్షిస్తూ ఉన్నారో, కాబట్టి మీ యొక్క భౌతికపరమైన ప్రతి విధమైన సమస్యల నుంచి, శోధల బాధల నుంచి, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు విమోచన, విడుదల అనుగ్రహించి, పరిష్కారం అనుగ్రహించి ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో సకల ఆస్వాదం చేత ఆస్వాదించి పునరుద్ధానపు దీవెనలు సమృద్ధిగా మెండుగా మీకు, మీ కుటుంబాలకు, మీ కలిగిన సమస్తానికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క పునరుద్ధాన దినాన్ని ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరి జీవితాల్లో మీరు ఇవన్నీ కూడా ఎన్ని జయాలు ఎలాగైతే మీరు పొందుకొని మాకిచ్చారో, అలాగే వాక్యం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరి జీవితాల్లో అన్ని కోణాల్లో కూడా గొప్ప విజయాన్ని, విడుదలను, విమోచనను అనుగ్రహించి ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో నేను సంపూర్ణ సంతోష ఆనందాలు, దీవెన ఆస్వాదాలు, ఆరోగ్య బలాలు, కృపాక్షేమాలు అనుగ్రహించి వ్యక్తిగత జీవితాల్లో, వైవాహిక జీవితాల్లో, కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యల్లో, చదువులో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో, ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లోని సంపూర్ణ దీవెనలు అనుగ్రహించి వారికి నోటి నిండా, కుటుంబం నిండా నవ్వుని ఆనందాన్ని అనుగ్రహించి మీకు సాక్షులుగా ఉండడానికి, వారు ఆశీర్వదించబడడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృపదయ చేసి సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.